హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిపుణాగ్రస్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్. మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్. ఇక ఈరోజు మా టాపిక్, అయ్యో నందమూరి గ్లోరీ ఇక అంతేనా అంటూ వాపోతున్నారు మన ట్రేడ్ పండితులు. మనకు తెలుసు కదా, పూర్వకాలం బ్లాక్ అండ్ వైట్ డేస్లో పెద్ద ఎన్టీఆర్ ఒక బీభత్సమైన మాస్ హీరో అని. ఏఎన్ఆర్కి ఉన్నన్ని ఇండస్ట్రీ హిట్స్ లేకపోయినా పౌరాణికాలు ఇంకా మాస్ క్యారెక్టర్స్ చేయడం వల్ల మాస్ హీరోగా మంచి ఫాలోయింగ్ అయితే ఎంజాయ్ చేశాడు అన్నగారు. అలా జనరేషన్ ట్రాన్స్ఫర్మేషన్ జరిగి చిరంజీవి సుప్రీం హీరోగా అవతరించే వరకు కూడా పెద్ద ఎన్టీఆర్ని నెంబర్ వన్గా చూసింది ఇండస్ట్రీ. ఇక తర్వాత చిరంజీవి ఆగమనంతో మొత్తం వారంతా వన్ సైడ్ అయిందనే చెప్పుకోవాలి. నందమూరి నట వారసుడిగా బాలయ్య ఒక్కడినే ప్రమోట్ చేశాడు అన్నగారు. మామూలుగా అయితే నెపో కిడ్ కోటాలో అంతో ఇంతో షైన్ అయ్యేవాడేమో, కానీ ఒక పక్క చిరంజీవి అనే తుఫాన్ ఉండడంతో బాలయ్యకు హీరో వేషాలు ఇప్పించడానికి పెద్ద ఎన్టీఆర్ స్వయంగా ప్రొడ్యూసర్స్కి ఫోన్లు చేయాల్సి వచ్చేదని చెప్పుకుంటూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో ఆయనే నిర్మాతగా కూడా అవతారం ఎత్తి బాలయ్యని నిలబెట్టడానికి చాలా శ్రమించాడు కూడా. అదే టైంలో పొలిటికల్గా పెద్ద ఎన్టీఆర్ హిట్ అవ్వడం బాలయ్యకు వరమైందనే చెప్పాలి. లాంచ్ చేసిన కొన్నాళ్ళకి అధికారంలోకి రావడంతో విస్తారమైన క్యాడర్ వచ్చేసింది టీడీపీకి. ఇక ఆ క్యాడర్ మొత్తం బలవంతంగా బాలయ్యకే సపోర్ట్ చేయాల్సి వచ్చేది. అలా చివరికి బాలయ్యకు ఆ విధంగా ఫ్యాన్స్ వచ్చారన్నమాట. ఇంకో పక్క చిరు ఆర్గానిక్గా తన మాస్ ఫ్యాన్ బేస్ని క్రియేట్ చేసుకుంటూ పోతే, బాలయ్య టీడీపీ క్యాడర్నే తన ఫ్యాన్ బేస్గా చూపించుకుంటూ సర్వైవ్ అవుతూ వచ్చాడు. అందుకే ఒక బౌండెడ్ రేంజ్ మార్కెట్కే పరిమితం అయిపోయాడు. టాలెంట్ కూడా అంతంత మాత్రమే అని మనకు తెలుసు. డవిలాగులు అప్పచెప్పడం తప్ప యాక్టింగ్, కామెడీ, డ్యాన్స్ అన్నీ కూడా చాలా ఫోర్స్డ్గా ఉంటాయి బాలయ్య విషయంలో. అందుకే అప్పట్లో బీగోపాల్ ఇచ్చిన 3 హిట్లు, తర్వాత బోయపాటి ఇచ్చిన 3 హిట్లు తప్ప టోటల్ ఫిల్మోగ్రఫీ చాలా తీసికట్టుగా ఉంటుంది బాలయ్యది. చేసిన సినిమాల్లో 75% డిజాస్టర్స్ అంటే చెప్పొచ్చు. బాలయ్య బాక్స్ ఆఫీస్ ఫుల్ ఏ40తో. ఇక ఇప్పటికి కూడా బోయపాటి దయాదాక్షిణ్యాలతో కాస్తో కూస్తో కనబడుతూ ఉంటాడు బాలయ్య. ఇక అవి కూడా బాగా మోనోటోనస్ అవడంతో ఇక నెక్స్ట్ ఏమిటో ఆ దేవుడికే ఎరుక అని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఇక నందమూరిలో ఇంకో తరంలో వచ్చిన చిన్న ఎన్టీఆర్ వచ్చి 20 ఏళ్ళు దాటుతున్న ఒక్క సోలో బ్రేక్ ఈవెన్ కూడా లేక ఇప్పుడు స్టార్ హీరోల పక్కన సైడ్ హీరోగా చేసుకుంటున్నాడు. RRR, వార్ 2 అలా వచ్చినవే. ఎక్కడ చంద్రమోహన్లా సైడ్ క్యారెక్టర్గా సెటిల్ అయిపోతాడో అనే టెన్షన్ అందరిలో ఉంది అనేది వాస్తవ నిజం. ఇక ఏదో అయిపోదామని ఇప్పుడు కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంతం నీల్ అన్నియాతో ఒక ఫోర్స్డ్ ప్రాజెక్ట్ లాక్ చేసుకున్నాడు. ఆ సినిమా ప్రోగ్రెస్ తెలిసిందే. డైరెక్టర్కి నచ్చక షూట్ చేసిన ఫుటేజ్ అంతా డిలీట్ చేసి పడదొబ్బాడంట. అలా తన కాంటెంపరీస్కి పోటీ ఇవ్వలేక అష్ట కష్టాలైతే పడుతున్నాడు చిన్న ఎన్టీఆర్ అనేది ఒప్పుకొని తీరవలసిన నిజం. ఇక ఇంకో వారసుడు కళ్యాణ్ రామ్ అన్నియా గురించి తెలిసిందే. టైర్ 3కి ఎక్కువ, ఓటీటీకి తక్కువ అన్నట్టు ఏదో ఉన్నాడంటే ఉన్నాడంతే. ఇక ఎన్నో ఆశలు పెట్టుకున్న యంగ్ ప్యాంథర్ చైతన్య కృష్ణ అంకుల్ కూడా అంతే. మాస్ హీరో అవుతాడు అనుకున్న నందమూరి కార్యకర్తల ఆశలు అడియాసలు చేసేసి తుస్సుమన్నాడు. ఇక నెక్స్ట్ జనరేషన్లో బాలయ్య సన్ మోక్షం బాబు వచ్చి ఎరగదీస్తాడు అనుకుంటే 30వ పుట్టినరోజుకి కేక్ కట్ చేశాడు, కానీ సైన్మా ఓపెనింగ్కి రిబ్బన్ మాత్రం ఇంతవరకు కట్ చేయలేదు. అసలు సైన్మాలోకి వస్తాడో రాడో అనే అగమ్య గోచర పరిస్థితి అయితే ప్రస్తుతం మోక్షం బాబు విషయంలో ఉంది. అలా టోటల్గా చూస్తే అన్నగారు ఏర్పాటు చేసిన లెగసీని బాలయ్య కొంచెం కిందకు తెస్తే 3వ తరం హీరోలు మొత్తంగా అడుగంటించేశారనేది వాస్తవ నిజం. అక్కినేని వంశం విషయంలో కూడా ఇదే పొరపాటు జరిగింది. అయినా కూడా నందమూరి వారసులు అలర్ట్ అవ్వలేదు అనే చెప్పుకోవాలి. ఏది ఏమైనప్పటికీ నందమూరి పూర్వపు గ్లోరీ మళ్ళీ ఎప్పటికైనా వస్తుంది అని సగటు నందమూరి కార్యకర్తలు బాగా ఎయిటింగ్ అయితే చేస్తున్నారనేది వాస్తవ నిజం. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపుణాగ్రస్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్, అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో with your valuable opinions. See you again.